ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏంటి ఈ టైంకి పోస్ట్ చేస్తున్నా అని. ఇది యాక్చువల్గా హోలీ అప్పుడు బృందావన్కి వెళ్ళాను అనమాట. అప్పుడు వీడియో అసలు ఈ వీడియో పోస్టే చేయొద్దు అనుకున్నా, ఎందుకంటే ఎన్ని డేస్ అయినాయి అవసరమా ఇప్పుడు అని. బట్ నాకు ఎందుకో లైక్ చిన్నప్పటి నుంచి ఒక బకెట్ లిస్ట్ అంటారు కదా, నాకు 10th క్లాస్ నుంచి హోలీ బృందావన్లో చేసుకోవాలని ఒక డ్రీమ్ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా ఇప్పుడు అయ్యింది. సో ఇంకా అందుకే ఒక మెమరీలా ఉంటుందని పోస్ట్ చేస్తున్నా. గురుగ్రామ్ నుంచి ఒక 2-3 hours డిస్టెన్స్ ఉంటుంది బృందావన్కి. అండ్ ఇంకా కార్లో స్టార్ట్ అయినాం. వెళ్ళాక రూమ్లో లగేజ్ పెట్టి ఇంకా ఈ ఆటోస్ ఎక్కినాం. ఇక్కడ ఎలా అంటే తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ అని అలా ఏముండదు. ప్రతి ఒక్కరు హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు కలిసి. ఇప్పుడు విజిటర్స్ బృందావన్కి వచ్చిన వాళ్ళతో కూడా చేసుకుంటారు. ఇలా ఆటోస్లో పోతుంటే వాళ్ళందరూ కలర్ స్ప్రెడ్ చేస్తారు అండ్ ఇంటి పై నుంచి కలర్స్ పోస్తూ ఉంటారు. ఇలా స్ట్రీట్స్ అన్ని కలర్స్తో మాత్రమే నిండిపోయి ఉంటుంది. చాలా బాగుంటుంది. బట్ చాలా ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. బట్ లైఫ్లో అట్లీస్ట్ ఒక్క హోలీ కన్నా బృందావన్కి విజిట్ చేయాలి. మన లైఫ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది. బట్ ఈ మధ్య చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు కలర్స్ పోస్తూ ఉంటారు, అలా చాలా ఉంటాయి. మెయిన్గా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి.